దేవుడి పేరుకి మీరు చెడ్డ పేరుని తీసుకురాబకండి. మీ వల్లే దేవుడికి అవమానకరం. మీరే త్రాగుబోతులుగా ఉండి మీరే తిరుగుబోతులుగా ఉంటే నాలాంటి హైందవులకు ఎవరు చెప్పాలి దేవుడి గురించి? కనీసం మీరే క్రైస్తవులని చెప్పుకుంటున్నారు, మందు దాటానికి సిగరెట్లు దాటానికి కొద్దిగా సిగ్గు ఉండాలి కదా, మీకు కొద్దిగా బుద్ధి ఉండాలి కదా. ఓన్లీ క్రిస్మస్ వస్తేనే అన్ని అంగులు ఆర్పాటాలు చేస్తారు, మిగతా టైంలో అంతా మీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారు. ఇదేనా దేవుడు చెప్పింది? ఆయనే మనల్ని తయారు చేశాడు. మనం ఆ విషయాన్ని మర్చిపోయి మనమే దేవుళ్ళని తయారు చేసుకుంటే వాళ్ళు ఎవరు మాట్లాడరు. యేసు ప్రభు ప్రతిరోజు మాట్లాడు. చాలా మంది వాళ్ళంతా దేవుడిని నమ్ముకున్నారు, వాళ్లే త్రాగుబోతులుగా ఉంటున్నారు, వాళ్లే వ్యభిచారం చేస్తారు, వాళ్లే సిగరెట్లు తాగుతారు అంటే మీరంతా భ్రమలోనే ఉన్నారు. ఎవరైతే మందు తాగుతున్నారో వాళ్ళు క్రిస్టియన్ కాదు, ఎవరైతే సిగరెట్లు బీడీలు తాగుతున్నారో వాళ్ళు క్రైస్తవులు కాదు, ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకుని వ్యభిచారం చేస్తున్నారో వాళ్ళంతా క్రైస్తవులు కాదు, పేరుకు మాత్రమే పెట్టుకుంటున్నారు. వాస్తవానికి వాళ్ళ వల్లే దేవుడికి కూడా చెడ్డ పేరు. ఈ క్రిస్మస్ కన్నా అందరూ మారతారని ఆశిస్తారు. ఆయన నమ్ముకోవటం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, ఆయన నమ్ముకోకపోవటం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి మీరు తెలుసుకోండి. బ్రతికినప్పుడు అందరూ బాగానే ఉంటారు, మన దగ్గర డబ్బులు అన్ని బాగున్నప్పుడు అందరూ పలకరిస్తారు, అందరూ బాగా చూస్తారు. వీడు కొంచెం అప్పులు పాలయ్యాడు అనుకోండి, వాడా వేస్ట్ అంటాడు. దేవుడు అట్లా కాదండి, అందరినీ ప్రేమిస్తున్నాడు. నీకు అనారోగ్యం ఉందా, అప్పు ఉందా, ఈవెన్ ఎయిడ్స్ క్యాన్సర్ ఉన్నా కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అంత ప్రేమామయుడు. ప్రేమ అనేది యేసు ప్రభులోనే ఉందండి, ఇంకెవరిలోనూ లేదు. ప్రైజ్ ద లార్డ్. అందరికీ దేవుని పేరిట వందనాలు. క్రిస్మస్ ఈ నైట్ 12 దాటితే క్రిస్మస్ 25వ తేదీలోకి ఎంటర్ అయిపోతాం. ఇప్పుడు సమయం జస్ట్ 7:30 అవుతుంది. మేము ఇప్పుడు బయలుదేరుతున్నాం. యాక్చువల్గా అయితే మా ప్లాన్ ఒక మండలంలో ఉండే విలేజ్లన్నీ క్యారల్స్ చేయాలని అనుకున్నాం. క్యారల్స్ అనేది ఒక ఆచారమే కానీ మనం క్యారల్స్ లాగా ఏమీ ఆ తాత బొమ్మ వేసుకొని అన్ని చాక్లెట్లు పంచడాలు బిస్కెట్లు తింటాలు కాదు. సువార్తను ప్రకటించాలని క్యారల్స్ అనే ఒక ట్యాగ్ పెట్టుకొని సువార్తను ప్రకటించడానికి ఈరోజు నైట్ టైం చెప్పినా కూడా ఎవరు ఏమనరు, ఎందుకంటే పండగ కాబట్టి అంతా అర్థం చేసుకుంటారన్న భావంతో బయలుదేరాం. వీలైనంత వరకు ఎక్కువ మందికే చెప్తాం. మీరు కూడా చూస్తూ ఏదో నామకార్థపు క్రైస్తవులాగా మిగిలిపోబాకండి. కనీసం మీ పక్కనలో కూడా చెప్పండి, ఇది అవకాశం. మా దేవుడు పుట్టినరోజు, ఆయన మన లోక పాపం నిమిత్తం మనం చేసిన ఆ పాపాల నిమిత్తం ఆ శాపాల నుంచి పాపాల నుంచి విడిపించడానికి ఆయన మానవ రూపంలో వచ్చాడు దేవుడే. ఇది మహా అద్భుతమైన దినం అని చెప్పి వాళ్ళకి మీరు కూడా పరిచయం చేయండి. ఒక కేక్ ఇవ్వండి, తీసుకెళ్ళి వాళ్ళ కోసం ప్రేయర్ చేయండి, వాళ్ళకి సువార్తను చెప్పండి. ఇదే సమయం, ఇంక మళ్ళీ సమయం రాదు. మళ్ళీ సంవత్సరం పట్టింది క్రిస్మస్ రావడానికి. సో మేము కూడా వెళ్ళి ఎక్కడైతే సువార్త చెప్తున్నా వాళ్ళంతా మారుమనసు పొందులాగా మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, భారంగా ప్రార్థించండి. మీరు కూడా క్రిస్మస్ని జరుపుకోండి. ఎలాంటి క్రిస్మస్ అంటే ఏదో పిండి వంటలు చేసుకున్నామా, లేకపోతే ముక్కలు తెచ్చుకున్నామా, కోసుకున్నామా, తిన్నామా, లేకపోతే కొత్త బట్టలు తెచ్చుకున్నామా, మొత్తం జిగేలు వేసుకున్నామా, చర్చికి వెళ్ళామా, చప్పట్లు కొట్టామా, చిల్లర మార్చామా, కానికేసామా, ఇంటికి వచ్చామా, మళ్ళీ మన పాత జీవితం అనుకోబాకండి. ఇన్ని రోజులు నామకార్థంగా బ్రతికారు కదా, కనీసం ఇప్పటి నుంచన్నా దేవుడికి సాక్షిగా బ్రతకండి. మన కోసం దేవుడు ప్రాణం పెట్టాడు, మనం ఆయన కోసం ఏం చేయగలం? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా రక్షించుడి అని చెప్పారు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. లోకము అంతా మొత్తం మాయలోకం అయిపోతుంది, సమీపించింది, ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. మనం ఆయన కోసం ఏం చేయగలం? ఈ లోకంలో ఏం సంపాదించుకుని అన్ని వదిలేసి వెళ్ళిపోవటం. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి, ఆయన మానవుని అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి కొంతమంది మనుషులను ఆయన యుద్ధకన్నా తీసుకొద్దాం. దీనికి మించి ఇంకేమీ చేయలేమండి. దయచేసి మీరు కూడా ఈ క్రిస్మస్ వరకు అంతా కూడా ఏదో నామకార్థంగానే ఉండిపోయారేమో, ఇదిగో ఈ రోజు నుంచైనా, ఈ వీడియో చూస్తున్న దగ్గర నుంచైనా కానీ మీరు మారండి. అనేక మందికి దేవుడి గురించి తెలియజేయండి, ఆయన కోసం పౌరుషంగా పనిచేయండి. ఎవరైతే నిజంగా మన పక్కన వాళ్ళకి చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా గాస్పుల్ చెప్పొచ్చు, మీరు దేవుని దగ్గరికి తీసుకురావచ్చు. మాకు ఏం పనులు లేక కాదు, లేకపోతే మాకేమీ పిచ్చోళమై కాదు మేము తిరిగేది. అన్ని లోకంలో చూసాము, అన్ని మానుకొని దేవుడి కోసం కష్టపడి పనిచేద్దాం డిసైడ్ అయిపోయి ఈ రాత్రుల్లో తిరగాల్సిన అవసరం లేదు. ఈ విలేజెస్లో ఎవడేం చేస్తాడో తెలియదు, ఏ మతోని మధ్య రేగుతాడో తెలియదు. అయినా కూడా దేవుడు శక్తిమంతుడు, ఒకే వాళ్ళని కంట్రోల్ చేస్తాడు. మనం సువార్త చెప్పాలని బయలుదేరాం. అనేక మంది వింటారని ఒక ఆశ, వాళ్ళంతా మారు మనసు పొందాలని మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా నామకార్థ క్రైస్తవుల్లాగా, బండరాల్లాగా, చెక్కల్లాగా, ఒక శిల్పుల్లాగా ఆగిపోబాకండి. మీలో జీవం ఉంది కదా, జీవాత్మనే కదా మనకి ఇచ్చాడు దేవుడు. సో మీరు కూడా ఆ జీవాత్మను పొందుకున్నాం కాబట్టి, మనం జీవాత్మలోనే బ్రతుకుతున్నాం కాబట్టి అనేక ఆత్మలను కూడా అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగైన ఎదుట సాక్షిగా నిలబెట్టండి. మీరేం సంపాదించినా వేస్ట్. అనేక ఆత్మలను ఆయన దగ్గరికి తీసుకొస్తే మనతో పాటు అవి మాత్రమే వస్తాయి.
ఓకే, దేవుడి కంటే ఎక్కువ మీరు వేటిని ప్రేమించినా కూడా అన్నీ వదిలేయాల్సిందే. ఎందుకంటే అది దేవుడే మనకి ప్రాముఖ్యంగా ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. సరేనా? మీరంతా కూడా ఈ క్రిస్మస్ నుంచి మంచి నమ్మకంగా, మంచి భక్తిపరులుగా, మంచి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ అనేక మందికి మాదిరికరంగా ఉండండి. దేవుడి నామానికి మహిమ తీసుకొని రండి. ఎందుకంటే యేసు ప్రభు వారికి వాళ్ళంతా ఒక్కసారే సిలువేశారు. నువ్వు తాగే సిగరెటు, బీడి, మందు, నీ వ్యభిచారం, నీ అబద్ధాలు, మోసాల వల్ల ప్రతిరోజు ఆయనకి సిలువేస్తున్నావు. ఆయన్ని ఒక్కసారే ఈ ప్రక్కటైన దాంట్లో ఆ బల్లెంతో కూర్చారు. ప్రతిరోజు మనం చేసే పాపం వల్ల ఆయన ప్రతిరోజు ఆయనకి బల్లెంతో పొడుస్తున్నాం. తెలుసుకోవాలి. సరేనా? ఎన్ని రోజులు నామకార్థంగా ఉంటాం? కనీసం ఇదిగో ఈ 2024 రాబోతుంది, ఎంత జస్ట్ 5 రోజులే ఉంది. కనీసం తెలుసుకోవాలి. మనం కూడా లోకస్తులాగే ఉంటే మనకి అసలు మైండ్ ఉందా లేదా తెలుసుకోవాలి. వేములపాడు గ్రామ ప్రజలందరికీ ఒక శుభవార్త. దేవుని పేరిట మీకు అందరికీ వందనాలు. రేపు పొద్దున క్రిస్మస్ అంటే లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించే రోజు. అదే క్రిస్మస్. మీకు కొన్ని మాటలు చెప్తామని మేము ఇక్కడికి వచ్చాం. దయచేసి దేవుని ప్రేమతో మీరంతా ఈ మాటలు వినవలసిందిగా మీకు అందరికీ మనవి. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఈ క్షణమే తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకు యేసుని సొంతం. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా. ఊగితే జోల పాటరా, ఊయలాగితే ఏడుపు పాటరా. ఊయల ఊగితే జోల పాటరా, ఊయలాగితే ఏడుపు పాటరా. ఊపిరి ఆడితే ఊగిసలాటరా, ఊపిరి ఆగితే సమాధి తోటరా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకు యేసుని సొంతం. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా. ఎలా ఊగిన నీవు భుజములపై నిన్ను పోయక తప్పదురా. అందరూ ఎలా ఊగిన నీవు భుజములపై నిన్ను మోయక తప్పదురా. పట్టు పరుపు పైన పొర్లిన నీవు మట్టి పరుపు
తప్పదురా, ఏ క్షణమే తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా. ఉంటారు మాకు ఆ దేవుడు ఉన్నారు ఈ దేవుడు ఉన్నారు అని తప్పు లేదు. కాకపోతే మనం తెలుసుకోవాలి, మన పెద్దోళ్ళంతా కూడా మట్టి పనులు కూలి పనులు ఏ పనులు చేసుకుంటా ఉండేవాళ్ళు. మనకు కొంచెం జ్ఞానం వచ్చింది, మన పిల్లలందరూ చదువుకుంటున్నారు. అట్లాగే ఏదో మన పెద్దోళ్ళంతా ఒక చెట్టుకి ఒక రాయికి లేదా ఎక్కడో ఒక పుట్టకి ఇట్లా అన్ని పూజ చేస్తూ ఉంటే మనం ఇంకా దాంట్లోనే ఉంటే అది చాలా మూఢనమ్మకం. మీరు సత్యాన్ని తెలుసుకోండి. మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయో నాకు తెలియదు, కానీ మనం నమ్మే దేవుడు, మీరు ఇన్ని సార్లు నుంచి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా, ఎప్పుడన్నా మీతో దేవుడు మాట్లాడా? మాట్లాడరు. ఎందుకు అంటే ఆయనే మనల్ని తయారు చేశాడు. మనం ఆ విషయాన్ని మర్చిపోయి మనమే దేవుళ్ళని తయారు చేసుకుంటే వాళ్ళు ఎవరు మాట్లాడరు. యేసు ప్రభు ప్రతిరోజు మాట్లాడతాడండి. మన దగ్గరికి వచ్చే ఏం పెద్ద అయినా లేదా పెద్దామా తిన్నావా ఉన్నావా అట్లా కాదు, మన ఆత్మతోటి మాట్లాడతాడు. మాట్లాడేవాడే దేవుడు, మనం మాట్లాడితే వినగలిగేవాడే దేవుడు. అంతేగాని మనం తయారు చేసుకున్న దేవుడి దగ్గరికి వెళ్ళి ఎన్ని రోజులు మనం మాట్లాడినా వాళ్ళు మాట్లాడరు. ఈ సత్యాన్ని గమనించండి. సుప్రభా నువ్వు దేవుడు అంట కదా, మీరు నా కోసం పుట్టారంట కదా, ప్రతి మానవుడి కోసం డిసెంబర్ 25వ తేదీన పుట్టారంట కదా మా పాపాల నిమిత్తం. మీరు నాకు పలానా సమస్య ఉంది, నాకు పలానా బాధ ఉంది, ఇది తీసేయ్యా, ఇది తీసేసిన తర్వాత నేను నమ్ముకుంటానంటే దేవుడు ఖచ్చితంగా మీరు ఎక్కడుంటే అక్కడే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసినా వినే దేవుడు అండి. ఎందుకంటే మనిషిని చాలా ప్రేమిస్తున్నాడు. మనమేమో దేవుడిని వదిలేసి మిగతా అన్ని ప్రేమిస్తాం. మనం ప్రేమించిన ఏం ఉండవండి. మనం భార్యను ప్రేమిస్తాం, పిల్లల్ని ప్రేమిస్తాం, ఆస్తుల్ని అంతస్తుల్ని అన్నింటిని ప్రేమిస్తాం. అవన్నీ వదిలేసి ఒక రోజు వెళ్ళిపోవాలి. అదే యేసు ప్రభువును ప్రేమిస్తే మనకు నిత్యమైన మార్గం అక్కడ ఉందన్నమాట. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనం చేసిన పాపాల నిమిత్తం ఆ కోళ్లకి ఆ కుక్కలకి వాటిని కోస్తే పాపం పోదని ఆయనే దేవుడు మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి మన కోసమే ప్రాణం పెట్టాడండి. ప్రాణం ఎందుకు పెట్టాడంటే ఆయన రక్తం చిందిస్తేనే మానవ పాపాలన్నీ పోతాయి. అందుకని ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన కోసమే దెబ్బలు తిన్నాడు, కొట్టించుకున్నాడు, తన్నించుకున్నాడు, ఉమ్మించుకున్నాడు, లాస్ట్కు సిలువేశారు. సిలువేస్తే ఆయన తీసుకెళ్లిపోయి మళ్ళీ సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టిన తర్వాత 3వ రోజున మళ్ళీ తిరిగి లేచాడు. ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారు, దేవుళ్ళు అని చెప్పబడే వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరు కూడా చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు లేరు. అందరూ జీవ సమాధి, ఆ సమాధి, ఈ సమాధి అని కలిసిపోయారు మట్టిలోనే. కానీ యేసు ప్రభు వారు 3వ రోజున లేచి నేను మళ్ళీ తిరిగి వస్తాను, నేను వచ్చేసరికల్లా మీ అందరికి చెప్పేసేయండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు అని చెప్పాడు. అందుకే మేము ఈ రోజు అందరికి కూడా ఊరందరికి తెలియజేస్తున్నాం, యేసు ప్రభు నమ్ముకోండి, చాలా బాగుంటది. యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీ కులం మారదు, మీ మతం మారదు, మీ మనసు మార్చుకోండి. ప్రభా మీరు దేవుడు అంట కదా, నా కోసం ఏదైనా చేయయా, నేను పలానా బాధలో ఉన్నాను, నాకు పలానా రోగం ఉంది అంటే చాలా బాగు చేస్తాడు. ఎందుకంటే పక్షవాతం వచ్చిన మనిషికి బాగు చేశాడు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చారు, చెవిటి వాళ్ళకి చెవులు వచ్చాయి, మగవాళ్ళకి మాటలు వచ్చాయి. సర్వరోగాలు 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీకి అయితే ఆవిడికి రక్తస్రావం జరుగుతుంటే ఆ యేసు ప్రభు చెంగు ముట్టంగానే బాగైపోయింది. స్వస్థపరిచే దేవుడు అనమాట. సో ఆయన నమ్ముకోవటం వల్ల మీకు ఆరోగ్యము ఉంటుంది, సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది. ఒక క్వార్టర్ మందు తాగుతారు తాగుబోతులు, దానికి ఓన్లీ ఒక 2-3 గంటలు మాత్రమే కిక్కు ఉంటుంది. సిగరెట్లు తాగుతారు ఓన్లీ 10 నిమిషాలే, గుట్కా నవ్వుతారు ఒక అరగంటే. యేసు ప్రభుని నమ్ముకుంటే జీవితంలో ఎప్పుడూ ప్రశాంతతే. ఆ ప్రశాంతత ఏం చెప్పినా తీరదు, అది ఎన్ని ఇచ్చినా అది అవ్వదనమాట. అందుకని మీరు కూడా దయచేసి తెలుసుకోండి, చాలా బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించి దీవించును గాక. ఈ గాయవారిపల్లి ప్రజలందరికీ దేవుని పేరట వందనాలండి. మేము యేసు ప్రభువు గురించి మీకు తెలియజేద్దామని వచ్చాము. నేను ఒక హైందవుడిని, 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుపతి వెళ్ళి గుండు చేయించుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హైందవ టెంపుల్ కి నాకు నచ్చిన గుడికి నేను మొక్కుబడులు తీర్చుకున్నాను, కానీ నాకు ఎప్పుడు శాంతి సమాధానం అనిపించలేదు.
తెలుసుకుని యేసు ప్రభువుని అంగీకరించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటున్నాను. నాకు వచ్చిన ఈ ప్రశాంతత మీకు అందరికీ తెలియజేద్దామని నేను ఈ రోజు మీ ఊరికి వచ్చి ఈ మాటలు చెప్తున్నాను. క్రిస్మస్ అనగానే అందరికీ డిసెంబర్ 25వ తేదీని గుర్తొస్తుంది. క్రైస్తవులు అయితే నక్షత్రాలు పెట్టుకుంటారు, లైటింగ్ చేసుకుంటారు, బాగా అవి ఇవి చేసుకుని పిండి వంటలు అవి తింటారు. సో అది కాదండి. క్రిస్మస్ అంటేనే యేసు ప్రభు వారి లోకానికి పుట్టిన రోజు అన్నమాట. ఆయన లోక రక్షకుడు. దేవుడు నోటి మాటతోటే ఆకాశము కలుగును గాక అంటే ఆకాశం కలిగింది, భూమి కలుగును గాక అంటే భూమి కలిగింది. సమస్త చెట్లు జంతువులు అన్ని కూడా నోటి మాటతోటే ఆయన కలుగు చేశాడు. కానీ మానవుడు అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయనే స్వయంగా మట్టిని తీసుకొని ఆయనలాగే తయారు చేసి అందులో జీవాత్మను ఊదాడు. అప్పటి నుంచి మనం అంతా బ్రతుకుతున్నాం. కానీ మానవుడు ఈ రోజు సృష్టికర్తను మర్చిపోయి ఇంకా అన్ని మిగతాయన్ని ప్రేమిస్తూ ఉంటాడు. భార్యను ప్రేమిస్తాడు, పిల్లల్ని ప్రేమిస్తాడు, ఆస్తులను ప్రేమిస్తాడు, అంతస్తులను ప్రేమిస్తాడు, ఉద్యోగాన్ని ప్రేమిస్తాడు, వ్యాపారాన్ని ప్రేమిస్తాడు, పొలాన్ని ప్రేమిస్తాడు. అన్ని కూడబెట్టుకొని ఎవరికి చెప్పకుండా ఒక రోజున సడన్ గా చచ్చిపోతాడు. చచ్చిపోతే అది ఎక్కడికి పోతుందో మనం తెలుసుకోవాలి. నేను చచ్చిపోయాను అంటే నాకు ఒక గ్యారెంటీ ఉంది, నేను యేసుప్రభుని నమ్మాను, నేను స్వర్గానికి వెళ్తానని. మరి మనం అంతా కూడా ప్రశ్నించుకోవాలి. దేవుడు మనల్ని తయారు చేశాడు, ఆయన సృష్టికర్త. కానీ ఈ రోజున మనిషి సృష్టినే సృష్టికర్తలాగా తయారు చేసి ఏ చెట్టుకో లేకపోతే ఏ మట్టికో ఏ బండకో మొక్కుతున్నారు. మీరంతా కూడా బాగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మన పెద్దోళ్ళంతా మట్టి పని చేసేవాళ్ళు, కూలి పని చేసుకునేవాళ్ళు, ఇంకేదో బ్రతుకు తెరి కోసం ఏదో పనులు చేసుకునేవాళ్ళు. మనం తెలుసుకున్నాం, మన పిల్లలందరూ చదువుకుంటున్నాం. దాంట్లో లేదు, దీంట్లో బాగుంది, చదువుకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని. అలాగే మనం కూడా మూఢనమ్మకాల నుంచి బయటికి రావాలి. తెలుసుకుంటే చాలా మంచిది. యేసు ప్రభు అంటే ఏదో ఒక కులానికి చెందిన దేవుడు కాదు, ఒక మతానికి చెందిన దేవుడు కాదు, ఒక ఊరికి సంబంధించిన దేవుడు కాదు, ఒక మండలానికి సంబంధించిన దేవుడు కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన దేవుడు కాదు. ఈ భూమి మీద మానవుడిగా ఉన్న ప్రతి మనిషికి ఆయనే దేవుడు. ఆయన చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను తప్ప వేరొక మార్గము లేదు అని చెప్పాడు. యేసుక్రీస్తు అంటే ఏదో ఒక కులమో ఒక మతమో కాదండి, ఇదొక మంచి మార్గం. యేసు ప్రభు నమ్ముకోవటం వల్ల మీ కులం మారదు, మీ మతం మారదు, మీ గోత్రం మారదు, మీ ఊరు మారదు, మీ జాతి మారదు. నీ మనసు మార్చుకుంటే చాలు, చాలా ప్రశాంతత ఉంటది. నువ్వేం యేసు ప్రభు నమ్ముకోవటం వల్ల నువ్వేమి కొబ్బరికాయలు కొట్టాల్సిన అవసరం లేదు, అగరబత్తీలు ముట్టియాల్సిన అవసరం లేదు, నువ్వేం గుండ్లు గీకించుకోవాల్సిన పని లేదు. నీ మనసులో యేసు ప్రభు నిజమైన దేవుడు అని నమ్మితే చాలండి. మనకి ఇప్పటి వరకు చాలా సమస్యలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి. మనం అన్ని ముక్కుబడి తీర్చుకోవడానికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతా ఉంటాం. అక్కడ అన్ని మనం తీసుకెళ్ళి అక్కడ పెట్టి రావడమే, కానీ వాళ్ళు మనతోటి మాట్లాడరు, మనం వాళ్ళతోటి మాట్లాడలేము. యేసు ప్రభు వారు మాట్లాడే దేవుడు. ఆయన జీవం కలిగిన సృష్టికర్త. మనం మాట్లాడితే ఆయన వినగలడు, ఆయన మాట్లాడితే మనకు కూడా వినపడుతుంది. అట్లాంటి స్థితిలో మనం ఉండాలి. మీరు కూడా దయచేసి తెలుసుకోండి, దేవుడు అన్నిటినీ కలుగు చేశాడు, మానవుడు సృష్టికర్త నుంచి దూరం అయిపోయాడు. దీని నిమిత్తం మనమంతా ఏం చేస్తామంటే ఒక కోడినో ఒక మేకపోతునో ఒక పొట్టేలునో తీసుకెళ్లిపోయి పండగ వచ్చిందంటే దేవుడి పేరు చెప్పుకొని మనమే కోసుకొని తినేస్తాం. ఆ జంతువులో రక్త ప్రోక్షణ జరిగితేనే అది పోద్దనేది నమ్మకం. కానీ దాంట్లో పరిశుద్ధత లేదు, అది పరిశుద్ధత లేని రక్తం అండి. సో అది కాదు. అయితే ఈ పాపాల నిమిత్తం మానవుడు దేవుడికి దూరంగా వెళ్ళిపోయాడు కాబట్టి దేవుడే ఆలోచించుకున్నాడు, నేను ఇష్టపడి తయారు చేసుకున్న మానవుడే నా నుంచి దూరం అయిపోయాడు, నేను ఎలాగైనా వాళ్ళని మళ్ళీ సంపాదించుకోవాలి, నా బిడ్డలుగా నేను చేర్చుకోవాలనుకుని ఆయనే మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడండి. పెళ్లి కాని ఒక కన్యక గర్భమందు రేపు పొద్దున పుట్టబోతున్నాడు. ఆచారంగా దీన్ని బాగా అందరూ క్రిస్మస్ అని చెప్పుకుంటా ఉంటారు. క్రిస్మస్ అంటే ఏంటి అంటే మన పాపాల నిమిత్తం దేవుడే మానవ రూపంలో పుట్టబోయే మహా అద్భుతమైన రోజు అండి. అదే క్రిస్మస్ అంటే. ఆయన మన కోసం ఈ 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద తిరిగి జన్మించి అనేక అద్భుతాలు మహత్కార కార్యాలు చేసి ఆయన చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అంటే ఆయన చనిపోతేనే మనకు మోక్షం. మనం చాలా మంది ప్రేమిస్తుంటాం, మన పిల్లల్ని ప్రేమిస్తాం, భార్యని ప్రేమిస్తాం, బంధువుల్ని, అన్నదమ్ముల్ని, అక్కచెల్లెల్ని, తల్లిదండ్రులు అందరినీ ప్రేమిస్తాం. మనకి ఏదైనా బాగోలేక హాస్పిటల్కి తీసుకెళ్తే అర్జెంటుగా ఒక 1/2 లీటర్ రక్తం ఎక్కివ్వాలంటే వాళ్ళది వేరే గ్రూపు, మనది వేరే గ్రూపు. కానీ యేసు ప్రభు వారు మనల్ని ఎంతగా ప్రేమించారంటే ఆయన దెబ్బలు తినాలి, కొట్టించుకోవాలి, ఉమ్మించుకోవాలి, సిలువలో ప్రాణమే పెట్టాడండి. దేవుడు అంత మంచిగా ప్రేమిస్తున్నాడు ప్రతి మనిషిని. ఆయన రక్తానికి అంత వాల్యూ ఉంది. సో ఈ ప్రపంచంలో చాలా మంది దేవీ దేవతలు ఉన్నారు, కానీ ఎవరు కూడా చనిపోయి మళ్ళీ తిరిగి లేచిన వాళ్ళు లేరండి. అందరూ జీవ సమాధి, ఆ సమాధి, ఈ సమాధి మట్టిలో కలిసిపోయారు. యేసు ప్రభు వారు మన పాపాల నిమిత్తం సిలువ మీద మరణించిన తర్వాత తీసుకెళ్లిపోయి సమాధిలో పాతి పెట్టారు. 3 రోజుల తర్వాత మళ్ళీ ఆయన తిరిగి లేచాడండి. ఈ ప్రపంచంలో ఎన్నో మంది దేవుళ్ళు ఉన్నారు, కానీ ఎవరు కూడా తిరిగి లేవలేదు. యేసు ప్రభు ఒక్కడే లేచాడు కనుకనే ఆయన దేవుడు అండి.
ఆయన లేచి మళ్ళీ ఏం చెప్పాడంటే, నేను మళ్ళీ వస్తాను, ఈ ప్రపంచమంతా పాడైపోయింది, మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. అందుకనే మేము ఈ రోజు వచ్చి మీకు చెప్తున్నాం, యేసు ప్రభు నమ్ముకోండి, చాలా మంచిది. మీకు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటారు, పెట్టుకోవటానికి మంచి మంచి నక్షత్రాలు పెట్టుకుంటారు, మంచి కొత్త బట్టలు వేసుకుంటారు, కానీ ఇలా పాడు బుద్ధి మాత్రం పోదు. బీడీలు తాగేవాడు తాగుతానే ఉంటాడు, సిగరెట్లు తాగేవాడు తాగుతానే ఉంటాడు, మందు తాగేవాడు తాగుతానే ఉంటాడు, వ్యభిచారం చేసేవాళ్ళు చేస్తానే ఉంటారు. వాళ్ళంతా క్రైస్తవులు కాదండి, మీరంతా భ్రమలో ఉన్నట్టే. వాళ్ళంతా క్రైస్తవులు అనుకుంటే వాళ్ళంతా నామకార్థ క్రైస్తవులు. ఈ క్షణాన్ని చచ్చిపోతే వాళ్ళు కూడా నరకానికే వెళ్ళేది. కాకపోతే పేరుకు మాత్రమే క్రైస్తవులు అని చెప్పుకొని బడాయిగా తిరుగుతూ ఉంటారు. మీరు వాళ్ళని చూసి అరే పలానా వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళే అలా ఉంటే మనమేంటి, వాళ్ళ దేవుడు వేరు మన దేవుడు వేరు అనుకోపాకనండి. ఒక గ్రామానికి ఒక సర్పంచే ఉంటాడు, ఒక మండలానికి ఒక అధికారి ఉంటాడు, ఒక జిల్లాకి ఒక కలెక్టరే ఉంటాడు, ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, ఒక దేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు. ఈ ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక్కడే, ఎంతమందో లేరు. ఆయనే లోకరక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటేనే మనం స్వర్గానికి వెళ్ళగలం. మనం బ్రతికినప్పుడు మన కళ్ళకి చాలా కనిపిస్తాయి, భార్య పిల్లలు, ఆస్తులు, అంతస్తులు, మన చుట్టాలు, బిల్డింగులు అన్ని. మనం చనిపోతే వాళ్ళెవరో మనకు సంబంధం లేదు, మనం ఎవరో వాళ్ళకి సంబంధం లేదు. అయ్యో ఒక పక్క ఏడుస్తూనే ఉంటారు, ఒక పక్క మనల్ని తీసుకెళ్లి పాతి పెట్టడానికి అన్ని రెడీ చేస్తారు. పాడా సమాధి గిమాది అంతా కాల్ చేసే వాళ్ళు కాల్ చేస్తారు, బూడ్చిపెట్టే వాళ్ళు బూడ్చిపెడతారు. కానీ చనిపోతే అక్కడ మాత్రం పర్మనెంట్ గా రెండే ఉంటాయి, ఒకటి నరకం, ఒకటి స్వర్గం. నరకానికి వెళ్లే వాళ్ళు అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదండి, భయంకరమైన నరకం. అదొక వేడి, అదొక శ్రమ. ఎందుకంటే మన వాళ్ళంతా ఆడవాళ్ళు కొంతమంది వంట చేసేటప్పుడు ఏదైనా కాలిందంటే చిన్నగా కాలితేనే అబ్బా అని ఆ బొబ్బలు వచ్చేసి చాలా రోజులు బాధపడతా ఉంటారు. అలాంటిది ఒక మన ఆత్మభయ నరకంలో పడితే చాలా వేదన. అప్పుడు యేసు ప్రభువా నువ్వు తప్ప నాకు ఇంకెవరో లేదయ్య అంటే ఆయన వినడు. ఇప్పుడు చాలా సమయం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే మనం కూడా తెలుసుకోవాలి, మన పెద్దోళ్ళంతా చనిపోతున్నారు. మొన్న కరోనా టైంలో కూడా మన ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ఎదురుగోలో, మనకు తెలిసిన వాళ్ళు, చుట్టాలు, బంధువులు, మన ఊర్లో వాళ్ళు చాలా మంది చనిపోయారు. మనం ఇంకా బ్రతికే ఉన్నాం. దేనికి? సత్యాన్ని తెలుసుకోవాలి, ఆయన మార్గంలో మనం నడవాలి. దయచేసి మీరు కూడా తెలుసుకోండి. మీకు చెప్పడం వల్ల మాకేమీ రాదు, మీకు చెప్పకపోవడం వల్ల మాకేమీ నష్టం కూడా లేదు. నేను ఒకప్పుడు హిందువుని, యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఈ ప్రశాంతతను మీకు తెలియజేద్దామని వచ్చాను. మీ ఇష్టం, నమ్ముతారా స్వర్గానికి చేరతారు, నమ్మకపోతారా నరకానికి వెళ్ళిపోతారు. మీ ఇష్టం మీ చేతుల్లోనే ఉంది. యేసు ప్రభు నమ్ముకోవటం వల్ల మీ కులం మారదు, మీ మతం మారదు, మీ ఊరు మారదు, మీ జాతి మారదు. మీ మనసును మార్చుకోండి చాలు. మీకు దేవుడు కావాలి అంటే ఎక్కడో అక్కడే కళ్ళు మూసుకొని యేసయ్యా నాకు పలానా బాధ ఉంది, మీరు దేవుడు అంట కదా, నాకు ఇది తీర్చండి, నేను అప్పటి నుంచి దేవుడు నమ్ముకుంటానని మీరు ఒక ఒడంబడికి చేసుకున్నా కూడా దేవుడు చాలా అద్భుతమైన దేవుడు. ఆయన ఈ భూమి మీద తిరిగిన రోజుల్లో కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, నోరు లేని వాళ్ళకి మాటలు ఇచ్చాడు, చెవులు వినపడిన వాళ్ళకి బాగు చేశాడు, పక్షమాత్రం వచ్చిన వాళ్ళు కూడా బాగుపడ్డారు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ కూడా బాగుపడింది. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆయన మహాగణుడు. ఆయన మించిన దేవుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. మీరు కావాలంటే చూడండి, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు నమ్మే దేవుళ్ళు ఎప్పుడు మీతో మాట్లాడి ఉండరు. యేసు ప్రభుతో ఒక్కసారి మీరు మాట్లాడి చూడండి, ఆయన రుచి మీకే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన మనల్ని తయారు చేసుకున్నాడు కాబట్టి మనం అంటే ఆయనకి అంత ఇష్టం. మనం ఏది అడిగినా ఇస్తాడు ఆయన చిత్తం అయితే. మనం తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకొని ఆయన మార్గంలో నడవాలి. దయచేసి మీరు అంతా కూడా తెలుసుకోండి, మనం ఏం చేస్తున్నామో, ఆయన నమ్ముకోవటం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, ఆయన నమ్ముకోకపోవటం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి మీరు తెలుసుకోండి. బ్రతికినప్పుడు అందరు బాగానే ఉంటారు, మన దగ్గర డబ్బులు అన్ని బాగున్నప్పుడు అందరు పలకరిస్తారు, అందరు బాగా చూస్తారు. వీడు కొంచెం అప్పులు పాలయ్యాడు అనుకోండి, వాడా వేస్ట్ అంటాడు. దేవుడు అట్లా కాదండి, అందరినీ ప్రేమిస్తున్నాడు. నీకు అనారోగ్యం ఉందా, అప్పు ఉందా, ఈవెన్ ఎయిడ్స్, క్యాన్సర్ ఉన్నా కూడా నేను దేవుడు ప్రేమిస్తున్నాడు. అంత ప్రేమామయుడు. ప్రేమ అనేది యేసు ప్రభులోనే ఉందండి, ఇంకెవరిలోనూ లేదు. ఆయనకేం ఒక వారము లేకపోతే ఇంకో మూఢనమ్మకాలు, ఏదో ముండమోపు వస్తే మనం అంతా పక్కకి వెళ్ళిపోవాలి, పిల్లడ్డం పోతే వెళ్ళిపోవాలి, వాడెవడో జలుబు చేసి తుమ్మితే మనం ప్రయాణం ఆపుకోవాలి, ఇవన్నీ ఏం లేదండి. ప్రతిరోజు దేవుడు అందంగా తయారు చేశాడు. సోమవారం నుంచి ఆదివారం వరకు కూడా అన్ని పద్ధతిగానే ఉంటాయి. తెలుసుకోండి, బాగుంటుంది. యేసు ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ముఖ్యంగా మీకు రక్షణ భాగ్యాన్ని దయచేయును కాక. ఆమేన్. అందరికీ దేవుని పేరిట వందనాలండి. రేపు మార్నింగ్ క్రిస్మస్ ఉందని అందరికీ తెలియజేద్దామని, మేము బయలుదేరాము. యేసు ప్రభు అంటే ఒక కులానికి, ఒక మతానికి చెందిన దేవుడు కాదు, ప్రతి మనిషికి ఆయన దేవుడు. నేను కూడా హిందువుని, 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుపతి గుండె చేర్చుకున్నాను, కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి గుడికి వెళ్లి నా మొక్కుబడులు తీర్చుకున్నాను. నాకెప్పుడు శాంతి సమాధానం అనిపించలేదు.
అప్పటి నుంచి కూడా నేను నమ్ముకున్నాను, చాలా ప్రశాంతంగా ఉన్నాను. నాకు వచ్చిన ప్రశాంతత మీకు కూడా రావాలని మేము ఈ రోజు ఊరూరు తిరిగి చెప్తున్నాం. ఎందుకంటే మాకు ఈరోజు పర్మిషన్ కూడా ఉంది. రేపు పొద్దున క్రిస్మస్ కనుక లోకరక్షకుడి లోకంలో పుట్టబోతున్నాడు. అందుకనే మీకు ఈ సమాచారాన్ని తెలియజేద్దామని వచ్చాము. యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల మీ కులం మారదు, మీ మతం మారదు, మీ జాతి మారదు, మీ గోత్రం మారదు, మీ ఊరు మారదు, మీ దేశం మారదు. యేసుక్రీస్తుని జస్ట్ మీ మనసు మార్చుకుని నమ్ముకుంటే చాలా మంచి అద్భుతమైన దేవుడు. ఎందుకంటే మనిషి ఈ రోజున భార్యని ప్రేమిస్తున్నాడు, పిల్లల్ని ప్రేమిస్తున్నాడు, ఆస్తుల్ని, అంతస్తుల్ని, ఉద్యోగాల్ని, వ్యాపారాల్ని, పొలాల్ని అన్నింటినీ సంపాదించుకుంటున్నాడు బాగా ఇష్టంగా. ఒక రోజున సడన్ గా చనిపోతున్నాడు. చనిపోతే రెండే రెండు. బ్రతికినప్పుడు మనకి చాలా కనిపిస్తాయి, మన చుట్టాలు, బంధువులు, హోటల్స్, ఊర్లు, కార్లు అన్నీ కనిపిస్తాయి. కానీ చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి నరకం, ఒకటి స్వర్గం. స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు తప్ప వేరొక మార్గం లేదు. ఎందుకంటే ఆయన బైబిల్లో చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను తప్ప ఎవరు లేరని చెప్పాడండి. అందుకని ఆయనే సత్యం. ఎందుకంటే దేవుడు మనల్ని తయారు చేశాడు, మనం ఆయన తయారు చేసేంత గొప్పవాళ్ళం అయితే కాదు. మానవుడు ఈ రోజున ఎలా అయిపోయాడంటే, దేవుడు చెప్పాడు భూమి కలుగునుగా కానీ నోటి మాటతో సెలవిస్తే భూమి కలిగింది, ఆకాశము కలుగునుగా కానీ సెలవిస్తే ఆకాశం కలిగింది. సమస్తము జంతువులు, సముద్రము, చెట్లు మొత్తం కూడా నోటి మాటతోటే కలుగు చేశాడు. ఆయన మాత్రం మనిషిని చాలా ప్రేమించి ఆయనలాగే అందంగా సుందరంగా తయారు చేసుకుని దాంట్లో జీవాత్మను ఊస్తే మనమంతా మనుషులు అయ్యాం. కానీ మనమేమో నిజమైన సృష్టికర్తను మర్చిపోయి మనమే సృష్టిని తయారు చేసుకొని వాటికి పూజలు చేస్తా ఉన్నాం. మనకి ఎన్నో సంవత్సరాలు వచ్చుంటాయి. మనం నమ్మే దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడా, మనం మాట్లాడితే దేవుడు వినగలుగుతున్నాడా మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు మనం తెలుసు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఏ హాస్పిటల్ బాగుంటది, ఏ డాక్టర్ బాగుంటాడు అన్ని మనం వెతుక్కుంటాం. కానీ ఒక దేవుడి విషయంలో మాత్రం మన పెద్దోళ్ళంతా ఏదైతే చెట్లకి, ఏదైతే పుట్లకి అనుకుంటున్నారో వాటికే పరిమితం అయిపోయాం. మరి మన పెద్దోళ్ళంతా పొలం పనులు, లేకపోతే కూలి పనులు, లేదా మట్టి పనులు, సిమెంట్ పనులు ఏవో చేసుకుని బ్రతికారు. మరి మనం ఎందుకు మన పిల్లలందరినీ కూడా మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో లేకపోతే మంచి మంచి పెద్ద పెద్ద స్కూల్లో చదివించుకుంటున్నాం? ఎందుకంటే మనం తెలుసుకున్నాం, నాగరికత పెరుగుతూ ఉంటుంది. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది కల్పితం, ఏది ధర్మం అనేది తెలుసుకోవాలి. యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల నేను నమ్ముకున్నాను, నా కులం మారలేదు, నా మతం మారలేదు, నా ఊరు మారలేదు, నా పేరు మారలేదు, నా మనసు మార్చుకున్నాను, చాలా ప్రశాంతంగా ఉన్నాను. ప్రభువుని నమ్ముకోవటం వల్ల ఏమీ మారలేదు, నా మనసు మాత్రమే మారింది, చాలా ప్రశాంతంగా ఉంది. నేను క్వార్టర్ తాగినప్పుడు నాకు 3 గంటలు మాత్రమే ఉండేది ఆ నిశ. అది పోయిన తర్వాత నేను ఎలా ప్రవర్తిస్తున్నా కూడా నాకు తెలియదు. ఇప్పుడు నాకు అసలు జీవితాంతం అంత ప్రశాంతత అన్నమాట దేవుడిని నమ్ముకుంటే. మీరు కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. మానవుడు పుట్టుకతోటే పాపి. ఆ పాపం పోవడానికి మనమే ఏదన్నా పండగ వచ్చిందంటే ఒక కోడినో, ఒక మేకనో, ఒక పొట్టేలను తీసుకెళ్లిపోయి ఏ చెట్టు దగ్గర లేకపోతే ఎక్కడో ఈ బొమ్మ దగ్గర మనమే కోసేసుకొని దేవుడి పేరు చెప్పేసుకొని తినేస్తా ఉంటాం. దానివల్ల పాపం పోదండి. పాపము పోవాలి అంటే ఒక పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి. దేవుడే తయారు చేశాడు, దేవుడి ద్వారానే అది జరుగుతుంది. దేవుడే మానవ రూపంలో ఈ భూమి మీదకి కన్యక గర్భమందు జన్మించిన రోజండి రేపు. ఆయనే జన్మించి 33.5 సంవత్సరాలు ఆయన మన కోసం ఇక్కడ జన్మించి అన్ని తిరిగి చేసి అద్భుతాలు, అనేక మహత్తర కార్యాలు ఆయన రోడ్ల మీద కొట్టించుకున్నాడు, తన్నించుకున్నాడు, ఉమ్మించుకున్నాడు, ఆఖరికి మన కోసం ప్రాణమే పెట్టాడండి. ఈ రోజున మనకి ఏదైనా హెల్త్ బాగోలేకపోతే హాస్పిటల్కి వెళ్తే ఆ తల్లిది సెట్ కాదు, బ్లడ్ 1 లీటర్ కావాలి అంటే ఆ తండ్రిది సెట్ కాదు, ఆ పిల్లలది సెట్ కాదు, మన చుట్టాలది సెట్ కాదు. ఎందుకంటే వాళ్ళది వేరే గ్రూపు, మనది వేరే గ్రూప్. కానీ మన కోసం ఆయన సిలువలో ప్రాణమే పెట్టాడండి. ప్రాణం ఒకటే పెట్టలేదండి, ఆయన చనిపోయిన తర్వాత తీసుకెళ్లి పాతి పెట్టారు. పాతి పెట్టిన తర్వాత తిరిగి 3వ రోజున లేచాడు. ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు, కానీ ఎవరు కూడా మానవుడి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు ఎవరూ లేరండి. ఓన్లీ యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. తిరిగి 3వ రోజున లేచి నేను మళ్ళీ వస్తాను, ఈ ప్రపంచం అంతా పాడైపోయింది, మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నేను వచ్చి తీసుకెళ్లిపోతానని చెప్పాడండి. అందుకనే ఈ రోజు మీకు తెలియజేస్తున్నాం. మీకు చెప్పడం వల్ల మాకేమి లాభం రాదు, మీకు చెప్పకుండా వెళ్ళిపోవడం వల్ల మాకేం నష్టం కూడా లేదు. మేము తెలుసుకున్న సత్యాన్ని మీకు కూడా తెలియజేస్తున్నాం. తెలుసుకోండి, చాలా బాగుంటది. యేసు ప్రభు ఈ ప్రపంచానికే దేవుడు. ఎందుకంటే ఒక గ్రామానికి ఒక సర్పంచ్ ఉంటాడు, ఒక మండలానికి ఒక ఎంఆర్ఓ ఉంటాడు, ఒక జిల్లాకు ఒక కలెక్టర్ ఉంటాడు, ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, ఒక దేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు. ఒక భూమికి ఒక దేవుడే ఉంటాడు. ఆయన భూమికే కాదు, ఆకాశానికి, సమస్తానికి కూడా దేవుడు. తెలుసుకోవాలి. దేవుడు నమ్ముకోవటం వల్ల నీ కులం మారదు, నీ మతం మారదు, నీ గోత్రం మారదు, నీ పేరు మారదు, నీ ఊరు మారదు, నీ దేశం మారదు. నీ మనసు మార్చుకో, నీ జీవితం బాగుపడుతుంది. ఏ రోజు నీ చివరి ప్రయాణమో తెలియదు. పైన 2 ఉన్నాయి, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. యేసు ప్రభువుని నమ్ముకుంటే మాత్రమే స్వర్గానికి వెళ్లే అవకాశం ఉందండి, లేకపోతే లేదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన చెప్పిన మాట ఎప్పుడు కూడా తప్పడం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పాడు.
నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని కూడా చెప్పాడు. ఆయన నమ్ముకుంటేనే మనకి స్వర్గం. చనిపోయిన తర్వాత ఎవరు చూశారు అనుకుంటే మీరు భ్రమలో ఉన్నట్టే. ఎందుకంటే ఆ అగ్ని ఆరదు, పురుగు చావదండి. అలాంటి నరకం ఉంది పైన. అందరూ చెప్తే ఏదో చాలా సులకనగా తీసుకుంటారు దీన్ని. నేను కూడా అట్లాగే తీసుకునేవాడిని, చాలా హేళనగా మాట్లాడేవాడిని ఒకప్పుడు దేవుడి గురించి తెలియక చాలా ఉండేది. అయితే మనం ఎప్పుడైనా వంట చేసినప్పుడు జస్ట్ ఏదన్నా కొద్దిగా పొయ్యి కాడ కాలితేనే బొబ్బలు వచ్చేసి మొత్తం అబ్బా కాలిపోయి అంత మంట అని ఇట్లా కొంచెం ఇబ్బంది పడతా ఉండేవాడు. అట్లాంటిది మన ఆత్మ నరకానికి వెళ్ళిపోతే ఇగో యుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదండి. అంత పెద్ద ప్రమాదం అన్నమాట పైన. అందుకని తెలుసుకోండి, బాగుంటుంది. యేసు ప్రభువు నమ్ముకోవడం వల్ల మళ్ళీ ఒకసారి చెప్తాను, మీ కులము మారదు, మీ మతము మారదు, మీ జాతి మారదు, మీ దేశం మారదు, మీ పేరు మారదు. జస్ట్ మీ మనసు మార్చుకోండి చాలు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. యేసు ప్రభు ఒకరి కోసం, లేకపోతే ఒక ఊరి కోసం, ఒక కులం కోసం, ఒక మండలం కోసం, లేకపోతే ఒక జిల్లా కోసం, ఒక దేశం కోసం కాదండి. ఈ ప్రపంచంలో ప్రతి మానవుడికి ఆయనే దేవుడు. తెలుసుకుంటే మీ ఇష్టం, తెలుసుకోకపోయినా కూడా మీ ఇష్టం. క్రిస్మస్ అంటే ఈ పలానా కులం వాళ్ళు చేసుకునేదిలే, వాళ్ళు తక్కువ కులం వాళ్ళే, మంది ఎక్కువ కులం వాళ్ళని మీరు అనుకోబాకండి. ఈ కులాలు మతాలన్నీ మనం పెట్టుకున్నాం. చాలా మంది మీరు చూస్తుంటారు, క్రైస్తవులు పైన స్టార్ కడతా ఉంటారు, వాళ్ళే తాగుతూ ఉంటారు, సిగరెట్లు తాగుతారు, బీడీలు తాగుతారు, అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు. వాళ్ళంతా క్రైస్తవులు కాదండి. వాళ్ళంతా క్రైస్తవులు అయితే మీరంతా భ్రమలో ఉన్నట్టే. వాళ్ళు ఏదో ఆచారంగా పండగ చేసుకుంటా ఉంటారు. వాళ్ళంతా క్రైస్తవులు కాదు. దేవుడి కోసం సిగరెట్లు మానాలి, మందు మానాలి, ఇంకా సమస్తం మానేసి ఆయనకి సాక్షిగా ఉండాలి. సో దేవుడిని తెలుసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ లోకం శాశ్వతం కాదు. ఏ రోజు మన చివరి ప్రయాణమో తెలియదు. తెలుసుకోండి, చాలా బాగుంటుంది. మనల్ని తయారు చేసేవాడే దేవుడే, కానీ మనం తయారు చేసేవన్నీ కూడా దేవుళ్ళు కాదు. ఎందుకంటే దేవుడి కంటే గొప్పవాళ్ళమైతేనే మనం తయారు చేయగలం దేవుణ్ణి. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ మారు మనసు దయచేయును గాక. ఆమేన్. నువ్వు క్రైస్తవుడా? రెండు ముందు చెడ్డ పేరు నీలాంటి వాళ్ళే కదా. మందు తాగావు, నోట్లో మళ్ళీ అది వేసుకున్నావు, అదేదో దారం కట్టుకున్నావు. ఎందుకు మరి అట్లా? దేవుడేమో నీ కోసం ఈ భూమి మీద పుట్టి మానవుడిగా ఆయన ప్రాణమే పెడతాడు. నువ్వేమో కనీసం ఆయన కోసం మందు మానవు. రోజు నీ చివరి ప్రయాణం అయితే ఏంటి? రోజు నీ చివరి ప్రయాణం అయితే ఏంటి? బాగానే ఉంటారు. మీ దగ్గర డబ్బులు ఉన్నంతవరకు అంతా బాగానే ఉంటుంది. ఆ డబ్బులు ఆ పరిస్థితి మీకు రాకముందే మనం మారాలి. కరోనా టైంలో ఎంతోమంది చచ్చిపోయారు. ఇంకా నేను ప్రశ్నించాను, ఏంటంటే అనేది దేవుడు దీని కోసం ప్రాణం పెట్టాడు. ఆయన వీటి ఆత్మలు తీత అవుతుంది కదా. చెడ్డ పేరు మనం చూసి వేరే వాళ్ళు తెలుసుకోవచ్చు. మనలాంటి వాళ్ళ వల్లే చెడ్డ పేరు దేవుడికి. ఏం పేరు నీ పేరు? దేవుడు పేరు సరే, దీనికి ఆఫ్ బటన్ లేదు. సరే పర్లేదు, థ్యాంక్ యూ. దేవుడు నేను మార్చను కాక, దేవుడు నేను నీ కుటుంబాన్ని జీవించను కాక. ఇదిగో ఇవన్నీ ఆచారం అనమాట. కాలు ముక్కిది ఇదేమి? దేవుడు మన గుండెల్లో ఉండాలి, వేరే వాడి కాలంలో ఉండడం. ఈరోజు సీఎంలు కూడా పోయి పడతారు కదా కాళ్ళ మీద. వాళ్ళ దేవుడు ఉండాలి. అంత బాబాలు డబ్బులు సంపాదించడం తయారయ్యాయి. సరే ఇట్టంటావు ఏది నువ్వు? సరే పర్లేదు, చెప్పకపోయినా పర్లేదు. దేవుడికి తెలిసింది ఏ ఊరు, ఇదే కుటుంబమో, మాకు మంచిది. అవకాశం ఇస్తున్నాడేమో ప్రభు. సరేనా? థ్యాంక్ యూ.
సాగుచున్నది ఆయుష్కాలం తరుగుచున్నది నీ నావలో యేసు ఉంటే చాలు నీ నావలో యేసు ఉంటే చాలు ఆ యేసే నిన్ను నడిపించును ఆ యేసే నిన్ను నడిపించును బ్రతుకు బాటలో నీ గమ్యమేమిటో తెలుసుకో మానవా మలచుకో బ్రతుకును తెలుసుకో మానవా మలచుకో బ్రతుకును మలచుకో బ్రతుకును ప్రవచనములు నెరవేరుచున్నవి క్రీస్తు రాకడ సమీపముగనున్నది ప్రవచనములు నెరవేరుచున్నవి క్రీస్తు రాకడ సమీపముగనున్నది ఈ జీవితం స్థిరమని నమ్మకు నీ జీవితం స్థిరమని నమ్మకు ఈ లోకం శాశ్వతము కాదు ఈ లోకం శాశ్వతము కాదు బ్రతుకు బాటలో నీ గమ్యమేమిటో తెలుసుకో మానవా మలచుకో బ్రతుకును తెలుసుకో మానవా మలచుకో బ్రతుకును బ్రతుకు బాటలో నీ గమ్యమేమిటో ఎందుకంటే ఆయన అపకారాలు చేశాడు అన్న 99% నీలో దెయ్యాలు సాతాన్లు అన్నీ ఉన్నా కూడా 1% దేవుడు ఎవరో నీకు తెలుసు, ఆయన ఎంత మహత్యుడో మీకు తెలుసు. అది ఎందుకు అంటే నువ్వు మళ్ళీ కమ్ బ్యాక్ వస్తావని ఒక 1% అన్న పెట్టాడు. అది కూడా లేకుండా దేవుడు నేను కానీ నశింపజేస్తే నువ్వు మళ్ళీ కోలుకోలేవు. ఇప్పుడు కన్నా మారు, రేపు నుంచి మారేసి సరేనా, లేట్ అయిపోతుంది. మేము కూడా కనీసం వచ్చాం దగ్గర ఆల్రెడీ క్రైస్తవులుగా ఏం చెబుతాం మనం, కొత్త వాళ్ళకైనా ఎవరికైనా చెప్తాను. సరే సరే పండి. అందరికీ దేవుని పేరిట వందనాలండి. మీకు యేసు ప్రభు గురించి కొన్ని మాటలు చెప్తాను. ఈ రోజు ఇక్కడికి వచ్చాం. నేను ఒక హిందువుని. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. 18 సార్లు తిరుమల గుండు చేసుకున్నాను. 18 సార్లు తిరుమల గుండు చేసుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హైందవ టెంపుల్కి వెళ్ళి నా మొక్కుబళ్ళని తీర్చుకున్నాను. నాకు ఎప్పుడు శాంతి సమాధానం లేదు. అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఆ వేసుకున్న 40 రోజులు మాత్రమే చాలా భక్తిగా ఉండేవాడిని. ఆ తర్వాత నా కార్యక్రమాలను నేను చేసేవాడిని.
తిరుపతి వెళ్ళినప్పుడు ఓన్లీ ఆ గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే అన్ని మానేసేవాడిని, బయటికి రాగానే అన్ని మళ్ళీ చేసేవాడిని. ఇలా నామకార్థంలోనే నా జీవితం అంతా అయిపోయింది. యేసు ప్రభువుని అంగీకరించాను. యేసు ప్రభువుని అంగీకరించే ముందు కూడా నాకు భయంకరమైన కుల ఫీలింగ్. వాళ్ళంతా ఏదో తక్కువ కులానికి చెందిన దేవుళ్ళు, మనకెందుకు, మన కులం ఏంటి, మన అదేంటి ఇదేంటనే అంత భ్రమలో ఉండేవాళ్ళం. ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకున్నామో అప్పుడే అర్థమైంది, కులాలు మతాలన్నీ మనం పెట్టుకున్నాం, దేవుడికి ఒక కులం లేదు, మతం లేదు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి యేసుక్రీస్తే దేవుడని నేను తెలుసుకున్నాను. అప్పటి నుంచి కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాను, చాలా సమాధానంగా ఉన్నాను. మీరు కూడా యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల మీ కులం మారదు, మీ మతం మారదు, మీ మనసు మార్చుకుంటే చాలు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. యేసు ప్రభువుని మీరు నమ్ముకుంటే మీరేం కొబ్బరికాయలు కొట్టక్కర్లేదు, గుండ్లు చేర్చుకోక్కర్లేదు, మీరేం మొక్కుబడులు చేసి జీవాలన్నీ కోయక్కర్లేదు. మీ మనసు మార్చుకోండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా మంది వాళ్ళంతా దేవుడిని నమ్ముకున్నారు, వాళ్లే త్రాగుబోతులుగా ఉంటున్నారు, వాళ్లే వ్యభిచారం చేస్తారు, వాళ్లే సిగరెట్లు తాగుతారు అంటే మీరంతా భ్రమలోనే ఉన్నారు. ఎవరైతే మందు తాగుతున్నారో వాళ్ళు క్రిస్టియన్ కాదు, ఎవరైతే సిగరెట్లు బిడ్డలు తాగుతున్నారో వాళ్ళు క్రైస్తవులు కాదు, ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకుని వ్యభిచారం చేస్తున్నారో వాళ్ళంతా క్రైస్తవులు కాదు, పేరుకు మాత్రమే పెట్టుకుంటున్నారు. వాస్తవానికి వాళ్ళ వల్లే దేవుడికి కూడా చెడ్డ పేరు. ఈ క్రిస్మస్ కన్నా అందరూ మారతారని ఆశిస్తున్నాం. దయచేసి మీరు వాళ్ళని చూసి దేవుడిని వదులుకోబాకండి. దేవుడు చాలా మంచి దేవుడు, పిలిస్తే పలికే దేవుడు. దేవుడు నోటి మాటతోనే భూమి కలుగును కాకంటే భూమి కలిగింది, ఆకాశం కలిగింది, సముద్రం కలిగింది, చెట్లు జంతువులు సమస్తం నోటి మాటతోటే కలుగు చేశాడు. కానీ మనిషిని మాత్రం ఆయన చాలా ఇష్టపడి ఆయన చేత్తోటే తయారు చేసి ఆయన జీవాత్మ ఊపితే అప్పటి నుంచి మనం బ్రతుకుతున్నాం. ఆయన సృష్టికర్త. కానీ మానవుడు ఈ రోజు సృష్టికర్తను మర్చిపోయి మనమే సృష్టినే తయారు చేసుకుని సృష్టికర్తగా భావించి ఒక చెట్టునో, ఒక పుట్టనో, లేదా ఒక బండనో, ఇంకా దేన్నో మొక్కుతూ ఆ నోరు లేని ఆ బొమ్మలుగానే మొక్కి అనవసరంగా మన డబ్బులన్నీ పాడు చేసుకుంటున్నాం. దయచేసి మీరంతా గమనించండి, యేసు ప్రభుకి ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక రూపం లేదు. ఆయన ఆత్మస్వరూపి, మహిమా స్వరూపి. మనం అవకాశం ఇస్తే మన హృదయంలోనే ఉంటాడు ఆయన. అంత మంచి దేవుడు అన్నమాట. మీరు యేసు ప్రభుని నమ్ముకోవడం వల్ల మీ కులం ఏం మారదు, మీ మతం ఏం మారదు, మీ మనసు మార్చుకోండి, చాలా బాగుంటది. ఈ విషయాన్ని మీకు తెలియజేద్దామని ఇక్కడ దాకా వచ్చానండి. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకి భార్య ఉంటది, పిల్లలు ఉంటారు, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, పొలాలు ఉంటాయి, ఇంకా మనకి చుట్టాలు ఉంటారు, బంధువులు ఉంటారు, అందరూ బాగానే ఉంటారు. కానీ ఏ రోజు మందు చివరి ప్రయాణమో తెలియదు. చనిపోతే రెండే రెండు, ఒకటి నరకం, ఒకటి స్వర్గం. స్వర్గానికి వెళ్లాలంటే యేసు ప్రభువే మార్గం. ఎందుకంటే ఆయనే చెప్పాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, నేను తప్ప తండ్రి దగ్గరికి ఎవరి ద్వారా కూడా చేరలేరు. ఆయనే నిజమైన మార్గం. యేసు ప్రభు అంటే ఒక మతానికి చెందినవాడు కాదు, ఒక కులానికి చెందినవాడు కాదు. ఆయనే అసలు ఒక మతమే కాదు, ఒక మంచి మార్గం. యేసు ప్రభు అంటేనే మంచి మార్గం, కులం కాదు, మతం కాదు. దయచేసి మీరు అందరూ తెలుసుకోండి. ఏదో ఇంకా వెనకటి మూఢనమ్మకాల్లో పద్ధతుల్లో ఉండబాకండి. మనమంతా కూలి పనులు చేసుకునే వాళ్ళం, మట్టి పని చేసుకునే వాళ్ళం, సిమెంట్ పనులు చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం మన పిల్లల్ని మంచిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో లేదా హై స్కూల్లో చదివించుకుంటున్నాం. ఎందుకంటే మనం తెలుసుకుంటున్నాం మన పిల్లలు నిన్ను పడ్డ బాధలు పడకూడదు అని. ఇలా అన్నింటిలో బాగానే ఆలోచించుకుంటున్నాం. కానీ ఏదన్నా రోగం వస్తే ఏ డాక్టర్ మంచోడు, మనం ఒంగోలు వెళ్దామా, గుంటూరు వెళ్దామా అని ఆలోచించుకుంటున్నారు. కానీ మరి నిజమైన దేవుడు ఎవరు, మనల్ని కలుగజేసిన దేవుడు ఎవరు, అసలు నిజమైన సృష్టికర్త ఎవరు, మనం దేవుడిని తయారు చేయగలమా? దేవుడే మనల్ని తయారు చేశాడు కదా. దేవుడిని మనం తయారు చేయాలంటే దేవుడి కంటే గొప్పవాళ్ళమై ఉండాలి. మనం చేసేదంత తప్పు అని మనం తెలుసుకోవాలి. ఈ లోకం శాస్త్రం కాదు. నువ్వు ఇప్పుడు చెప్పినా, ఎవరు చెప్పినా నువ్వు వినవు. ఎందుకంటే నీకంటే ఒక టైం వస్తుంది. నీకు అన్ని బాగున్నప్పుడే దేవుడిని తెలుసుకుంటే చాలా మంచిది. అన్ని పోయిన తర్వాత ప్రభా నువ్వు దేవుడు అంట కదా, నాకు కావాలి అంటే అప్పుడు కుదరదండి. బ్రతికుండగానే మనకి చాలా అవకాశం ఇచ్చాడు. మన కరోనా టైంలో మన ఇంటి పక్కన వాళ్ళు చనిపోయారు, మన ఇంటి ఎదురుగోళ్ళు చనిపోయారు, మన ఊర్లో వాళ్ళు చనిపోయారు, మన తెలిసిన బంధువులు చనిపోయారు, చాలా కోట్లాధిపతులు, కోటీశ్వరులు కూడా చనిపోయారు. కానీ మనల్ని ఇంకా బ్రతికిచ్చాడంటే ఎందుకు అంటే పైన భయంకరమైన నరకం ఉంది. ఈ లోపలన్నా సత్యాన్ని తెలుసుకుంటే, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుంటే కనీసం స్వర్గానికైనా చేరుతాం అని దేవుడు ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమామయుడు. ఆయన ప్రేమకి అవధులు లేవు. అందుకని దయచేసి మీరంతా కూడా దేవుడిని తెలుసుకోండి. నిజమైన దేవుడు చాలా మంచి చేస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నేను క్రైస్తవులతో మాట్లాడుతున్నాను. దయచేసి ఏం అనుకోబాకండి. నేను పాస్టర్ని కాదు, జస్ట్ మీలాగే ఒక సాధారణమైన విశ్వాసిని. నేను ఒకప్పుడు లోకంలో ఉన్నాను. నాకు యేసు ప్రభు అంటే చాలా అసహ్యం, నమ్ముకున్నాను. చాలా ప్రశాంతంగా ఆయనకి సాక్షిగా బ్రతుకుతున్నాను. మొన్న కరోనా టైంలో కూడా నేను బిజినెస్ చేస్తాను. ఆ కరోనా టైంలో రూపాయల నష్టం. మళ్ళీ కూడా ఒకసారి చచ్చిపోవడానికి ట్రై చేశాను. కానీ నేను చేయాల్సిన దేవుడి పని, నేను ఆ పని మర్చిపోయి
నా ఇష్టం వచ్చిన పనులను చేసి నేను చాలా నష్టపోయాను. మీరు కూడా దయచేసి నామకార్థంగా ఉండబాకండి. పేరుకే క్రైస్తవులు, మీరే తిరుగుబోతులు, మీరే త్రాగుబోతులు, మీరే అబద్ధికులు, మీరే మోసగాళ్ళు. ఇది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను. మీరు నన్ను కొట్టినా పర్లేదు, చంపేసినా పర్లేదు. దయచేసి దేవుడి నామానికి, దేవుడి పేరుకి మీరు చెడ్డ పేరును తీసుకురాబకండి. మీ వల్లే దేవుడికి అవమానకరం. మీరే త్రాగుబోతులుగా ఉండి, మీరే తిరుగుబోతులుగా ఉంటే నాలాంటి హైందవులకి ఎవరు చెప్పాలి దేవుడి గురించి? కనీసం మీరే క్రైస్తవులని చెప్పుకుంటున్నారు. మందు దాటానికి, సిగరెట్లు దాటానికి కొద్దిగా సిగ్గు ఉండాలి కదా, మీకు కొద్దిగా బుద్ధి ఉండాలి కదా. ఓన్లీ క్రిస్మస్ వస్తేనే అన్ని అంగులు ఆర్పాటాలు చేస్తారు. మిగతా టైంలో అంతా మీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారు. ఇదేనా దేవుడు చెప్పింది? ఎంతో మంది నశించిపోతున్నారు రోజు. ఆ లెక్కలో మిమ్మల్ని లేకుండా సజీవ లెక్కలో పెట్టాడు ఆయన. ఎందుకు? మీరు మందు దాటానికి, సిగరెట్లు దాటానికి కాదు, ఆయన సాక్షిగా ఉండటానికి. దేవుడు చెప్పాడు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించమని. మీరంతా ఎంతమందికి సువార్తను ప్రకటిస్తున్నారు? దేవుడు చెప్పాడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. మనం మాత్రమే దేవుడిని నమ్ముకొని బాప్తిసం తీసుకుని పరలోకానికి చేరితే మరి ఎదుటోళ్ళందరూ ఎవరు ప్రేమించాలి? ఇవన్నీ చూసుకోవాలి. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగి రక్షించుడి అని చెప్పారు. ఎంతమందిని రక్షిస్తున్నారు? మీరంతా అగ్గిపెట్టుతో సిగరెట్లు తాగుతున్నారు. తెలుసుకోండి, సత్యం బాగుంటది. దేవుడు చూస్తాడు, ఒకసారి ముత్తుతాడు. ఆయన ముత్తిన తర్వాత ఇంకెవరి వల్ల కాదు పైకి లేపటానికి. మనమే మాదిరికరంగా ఉండాలి. మనం అప్పు చేస్తున్నామో, సప్పు చేస్తున్నామో, పని చేసుకుంటున్నామో, కష్టపడుతున్నామో, మొత్తానికి అయితే దేవుడు 3 పూట్ల భోజనాన్ని పెడుతున్నాడు. కనీసం ఒక ముగ్గురికన్నా సువార్తను చెప్పలేకపోతే మనం క్రైస్తవులను చెప్పుకోవడం, బ్రతకడం చాలా సిగ్గుచేటు. తెలుసుకోండి. ఈ లోకంలో నువ్వు ఎన్ని కోట్లు సంపాదించావు, ఎంతమందిని పెళ్లి చేసుకున్నావు, ఎంతమందిని పిల్లలు కన్నావు, ఎన్ని బిల్డింగులు కట్టావు, ఏం సంపాదించావు, ఏం కార్లు కొన్నావు, బండ్లు కొన్నావు అనేది ముఖ్యం కాదు. కానీ ఎన్ని ఆత్మలను నువ్వు అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి ఆయన ఎదుట సాక్షి నిలబెట్టావు అనేది మాత్రమే ముఖ్యం. తెలుసుకోండి, మీ సాక్ష్యాన్ని కాపాడుకోండి. సిగరెట్లు వదలండి. చాలా క్రిస్మస్లు చేస్తున్నారు కదా, ఈ క్రిస్మస్ నుంచి అన్నా మీ తాగుడు మానండి, మీ సిగరెట్లు మానండి, మీ సాక్ష్యాన్ని కాపాడుకోండి. అనేక మందికి దేవుడి గురించి చెప్పండి, బాగుంటుంది. ఒక ఆత్మను రక్షిస్తే కొన్ని 100 కోట్లు మన అకౌంట్లో పడ్డట్టే పరలోకంలో. ఈ లోకంలో ఏం సంపాదించిన ఏముంది? అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. మీకు తెలుసు, మీకు వాక్యం చెప్పేంత గొప్ప అయితే కాదు, కానీ కనీసం తెలుసుకోవడం సార్ గుర్తున్నా చేద్దామని వచ్చాం. ఇక్కడ వేములపాడులో చెప్తుంటే ఈ బ్రదర్స్ పాపం మా దాకా వచ్చి చెప్పమంటారు, అందుకని 4 మాటలు వచ్చి చెప్పాము. దయచేసి నా మాటలు ఏమన్నా మీకు బాధగా ఉంటుందని క్షమించండి. నేను ఇలాగే మాట్లాడతాను. మీరందరూ కూడా యూట్యూబ్ లో చూడొచ్చు, గాడ్స్ వే మిషన్ అని. నేను ఊరు తిరిగి ఆ కరపత్రికలు పంచుతూ ఉంటాను. సో నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించి ఎదుటోళ్ళకి సువార్తను చెప్పండి. వాళ్ళకి చెప్పాలంటే మన సాక్ష్యం బాగుండాలి. మనకెక్కడ బాగుంటది? మనమే వ్యభిచారులు, మోసగాళ్ళం, తిరుగుబోతులు, త్రాగుబోతులు, నోరు తెరిస్తే బూతులు. సిగ్గుపడాలి. పలానా క్రైస్తవులు మోసం చేసి వెళ్ళిపోతారు, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, పని చేయరు, పాడు చేయరు, వెళ్ళిపోతారు. పలానా క్రైస్తవుడు వాడు తాగుబోతు కింద పడి దొరిలాడుతూ ఉంటాడు. పలానా క్రైస్తవుడు దానికి అక్రమ సంబంధం, వాడికి అక్రమ సంబంధం, ఇలా ఉంటాయి బయట. ఎందుకు అంటే అది మనం సరిగ్గా ఉండం. అందుకని దయచేసి మీ సాక్ష్యాన్ని కాపాడుకోండి. వేరే వాళ్ళకి కూడా సువార్తను చెప్పండి. దేవుడి నామానికి మహిమ తెచ్చే విధంగా మీరు బ్రతకండి. లేదంటే ఏ రోజు ముక్తాడో తెలియదు, ఏ రోజు చివరి ప్రయాణమో తెలియదు. మన ప్రయాణంలో మనం వేసుకున్న చొక్కా కూడా రాదు. మనం ఎన్ని ఆత్మను కాపాడామో, ఎన్ని ఆత్మను రక్షించామో అవి మాత్రమే మనతో పాటు వస్తాయి. తెలుసుకోండి, బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ దేవుని పేరు వందనాలు. నేనైతే క్రిస్మస్ జరుపుకున్నాను. ఇక్కడికి వచ్చిన గారికి ఏమో దీపావళి పండుగ చేస్తున్నారు. దయచేసి అందరూ బయట ఉన్నారు, ఏమనుకోకుండా కొన్ని మాటలు, దేవుడి మాటలు వినాల్సిందిగా మనవి. దేవుడు చెప్పినంతసేపు చెప్తాడు, ఆ తర్వాత మొక్కుతాడు. మొట్టమొదటి మీరంతా మారితే మంచిది, ఆ తర్వాత మీ ఇష్టం. పేరు మల్లికార్జునరావు. నేను ఒక 5వ కుటుంబంలో జన్మించాను. 4 సార్లు ఐపమాలు వేసుకున్నాను, 18 సార్లు తిరుపతి గుడి వేసుకున్నాను. అన్ని పలు టెంపుల్స్ అని తిరిగాను, కానీ మొక్కుబడి చేసుకున్నాను, కానీ నాకు ఎప్పుడు శాంతి సమాధానం లేదు. మండలంలో ప్రతి ఊర్లో క్యారల్స్ చేద్దామని సువార్త చెప్పుకుంటా వస్తుంటే వచ్చే దారిలో ఈ ఊర్లో వెళ్దామంటే క్రిస్మస్ చెప్పడానికి వచ్చాము. దయచేసి మీరంతా కూడా ఆడవాళ్ళు, పాప అక్కళ్ళు, అమ్మోళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మీరు బయట అన్నోళ్ళంతా దీపావళి పండుగ చేసుకుంటున్నారు. దయచేసి మీరంతా కూడా తెలుసుకుంటే మంచిది. దేవుడు మన కోసం, మన పాపాల నిమిత్తం ఆయన ప్రాణం పెట్టడానికి, ఈ రోజున పుట్టడానికనే ఈ భూమి మీద కూర్చున్న రోజు. మనమేమో ఆ విషయాన్ని మర్చిపోయి మన సంబరాలు మనం చేసుకుంటా ఉన్నాం. దయచేసి దేవుడు అందరికీ కర్త కాదు. మనమంతా కనీసం ఈ క్రిస్మస్ నుంచైనా మారాలి. మనమే సిగరెట్లు తాగుతాం, బీడీలు తాగుతాం, మందులు తాగుతాం, వ్యభిచారాలు చేస్తాం. ఇది చాలా తప్పు. దయచేసి మీరంతా కూడా ఎవరైతే ఈ వైద్య బృందాలు వింటున్నారో ఈ క్రిస్మస్ నుంచైనా దేవుడికి సాక్షిగా ఉండండి. ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు చనిపోతామో కూడా తెలియదు.
మనకి బ్రతికినప్పుడు అన్ని కనిపిస్తాయి. మనకి భార్య, పిల్లలు, మన ఆస్తులు, అంతస్తులు, మన సంపాదన, మన పని, మన పొలాలు అన్ని కనిపిస్తాయి. మనం చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతామో మనకి ఆ గ్యారెంటీ ఉండాలి. ఇవన్నీ శాశ్వతం కాదు, కానీ శాశ్వతమైన దేవుని ప్రేమ ఒకటే. ఆయన మన కోసమే ప్రాణం పెట్టడానికి ఈ భూమి మీదకి రోజు జన్మిస్తే మనమేమో దాన్ని ధ్యానించకుండా మన సంబరాలు మనం చేసుకుంటున్నాం. దయచేసి మీరు అంతా తెలుసుకోండి, చాలా మంచిది. మన సాక్ష్యం నీటిగా ఉండాలి. ఏ రోజు చనిపోతామో తెలియదు, పోయేప్పుడు మాత్రం మన సాక్ష్యం నీటిగా ఉండాలి. మనమే సిగరెట్లు తాగి, బిడీలు తాగి విచారం చేస్తా ఉంటే దేవుడు నరకం వేసి కాలుస్తాడు. మందులు కాల్సినంత ఈజీగా ఉన్న నరకం అంటే చాలా భయంకరంగా ఉంటుంది. దయచేసి తెలుసుకోండి. నా మాట్లాడి మీకు తప్పుగా ఉంటే నన్ను క్షమించండి. మీరు చేసేది చాలా తప్పు. బయట ఎవరైతే అన్నలు తండ్రి ఉన్నారో అందరూ రాంగ్. దేవుడు అందరికి కరెక్ట్ కాదు. ఆ డబ్బులన్నీ పాడు చేసే బదులు ఎవరికైనా పేదవాళ్ళకి కూడా భోజనం పెట్టడం మీకు అంత ఇదిగా ఉంటాయి. అది దేవుడి ప్రేమ. దయచేసి ఏమనుకోకుండా మీరంతా కూడా దేవుడు ఉండండి. కొంతమంది ఏమో పుట్టుకతోటే క్రైస్తవులు. పాపం ఈ మందిరం ఎంతో పాతది. మందిరం అయితే శిథిలావస్థ కూడా వచ్చింది, కానీ మన జీవితాల్లో మాత్రం మాట్లాడుతున్నారు. దేవుడేమో మాకు అద్భుతమైన భాషగాన్ని ఇక్కడ పెట్టారు. ఆయన మాటలు ఎవరు లెక్క చేయట్లేదేమో. మరి దేవుడు ముట్టాడంటే మాత్రం మీరంతా కూడా చాలా బాధపడతారు. దయచేసి మీరంతా మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవడానికి సాధ్యం ఏం చెప్పలేను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ మందిరాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. జీవితంలో మార్పు మన ప్రాంతంలో ప్రతినిధి అన్నా తెలుసుకున్నాను. మరి ఇచ్చే టైంలో మరి ఈనాటి మన ప్రోగ్రాం కూడా మరి ఎందుకంటే రాక్షసులను కూడా ఈ రాత్రి కాలం మరి మన మధ్యనటువంటి ప్రోగ్రాం అంతా కూడా అక్టోబర్ అవుతుంది. నేను ఏమైనా మరి విశాలకరమైన విషయమై త్వరగా సేఫ్ కార్యక్రమం మీ 100 రూపాయలు చేసిలోకి వచ్చేసింది. ప్రతి క్షణము